హలో అండి, అందరికీ నమస్తే. అయితే ఈరోజు కవితకి బెయిల్ వచ్చింది. అయితే ఈ బెయిల్‌కి సంబంధించి అంటే రకరకాల పుకార్లయితే బయటకొస్తున్నాయి. ఏందంటే బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందా అని జెప్పేసి అంటే ఇంతకు ముందు కూడా మనం వింటూనే ఉన్నాము. కేంద్ర మంత్రి ఇస్తారు కేటీఆర్‌కి, కేసీఆర్‌కి గవర్నర్ ఇస్తారు అని జెప్పేసి అన్నారు. సో దీనంతటికి అసలు కవితకు బెయిల్ రావడానికి ఇంకేమైనా కారణాలున్నాయా అని జెప్పేసి మనం ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం రెండే ఇష్యూలు జరుగుతున్నాయి తెలంగాణలో, అంటే ఎక్కువగా కనబడేది. ఒకటి హైడ్రామా అని చెప్పేసి మీ ప్రతిపక్షం అంటుంది. ఇంకొకటేమో ఇటు కవితకు బెయిల్ వచ్చింది ఈరోజు. ఈ కవితకి బెయిల్ రావడం వెనుక చాలా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? కవితకు బెయిల్ రావటం అనేది బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందానికి ఒక మొదటి మెట్టుగా భావించాలి. అది కవిత గారు గత 153 రోజులుగా జైల్లో ఉన్నారు. వారికి బెయిల్ రావటం జరిగింది. ఇంతకుముందే మనీష్ సిసోడియా గారికి బెయిల్ రావడం జరిగింది. బెయిల్ రావడం అంటే ఆమె మీద కేసు లేకుండా పోయిందనే మాట కాదు. కేసు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. జనరల్గా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత నిందితులకు అనేది బెయిల్ అనేది మంజూరు చేయటం జరుగుతుంది. సో ఒక తెలంగాణ ఆడపడుచు కారణాలు ఏవైనా కానీ ఆమెకు 153 రోజులు తమ కుటుంబంతో తన పిల్లలతో దూరంగా ఉండి ఈనాడు బెయిల్ దొరకటం అనేది మేము కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అయితే అసలు ఇటువంటి తప్పు అనేది ఒక ఉద్యమ చరిత్ర కుటుంబం మాది, ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నామని చెప్పుకునే వారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల గురించి పనిచేయటం కాకుండా ఇటువంటి దుర్మార్గానికి ఎందుకు పాల్గొంటారని తెలంగాణ ప్రజలు అనేది ఆలోచిస్తున్నారు. అది మాత్రం చాలా దురదృష్టకరం. ఇకనైనా భవిష్యత్తులో అనేది ఇటువంటి తప్పుడు చర్యలకు అనేది పాల్పడొద్దనేసి మేము కోరుకుంటాం. ఈడీ మోడీ బోడీ అన్న కేటీఆర్ నిన్న ఎమ్మెల్యేలతో వెళ్ళారు ఢిల్లీకి. అయితే సఖ్యత కోసమే అంటారా, లేకపోతే అంటే బీజేపీతో సఖ్యత కోసమే అంటారా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలే కొందరు చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ వారే చెప్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళేమో మెర్జర్ గురించి అనేసి అడుగుతున్నారు, వీళ్ళేమో అలయన్స్గా పోదామనే మాట మాట్లాడుతున్నారు. బీజేపీకి బీఆర్ఎస్కి అనేది మెయిన్ టార్గెట్ కాంగ్రెస్. సో వాళ్ళనేది ఆ దిశలో అనేది ఆలోచనలు చేస్తున్నారన్నమాట నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇది ఏదో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కాదు, అది సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉండి చివరకు వారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే జైలుకు పరిస్థితులు అనేది కల్పించుకోవటం అనేది సిగ్గుపడాలి. అసలు దానికి కూడా నేను వింటుంది ఏంటంటే వాళ్ళు ఏదో సంబరాలు చేస్తున్నారు, స్వాగతం చెప్తున్నారంటే ఇక అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడతాను నేను. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ సార్, ఈ హైడ్రా గురించి మీరేమంటారు? అంటే మంచిదే అని చెప్పేసి ప్రజలు ఆహ్వానిస్తున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇప్పుడు చెరువులు ఆక్రమించి కొన్ని కబ్జాలు పెట్టి తీసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి వాళ్ళవి కూడా కూల్చేస్తారా? కేవలం నాగార్జున కన్వెన్షన్ కూల్చడానికి ఇది ఒక డ్రామా అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనం హైడ్రా యాక్టివిటీ చూస్తే ఫస్ట్ ఓల్డ్ సిటీ నుంచి మొదలయ్యింది. ఇప్పుడు సంజయ్ ఇయాల ఏదో మాట్లాడుతూ ఓల్డ్ సిటీ కూల్చరా అనేసి ఏదో మాట్లాడింది. మజ్లిస్ ఎమ్మెల్యే మజ్లిస్ వారు కట్టడాలనే కూల్చేయటం అని ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ. కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు గారికి ఫ్యామిలీకి సంబంధించింది ఒకటి కట్టడాన్ని అనేది కూల్చేయటం జరిగింది. అదేవిధంగా దానం నాగేందర్ గారి మీద కూడా కేసు అనేది పెట్టడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు,
ఇహపర భేదం లేకుండా మా పార్టీ వారా ఆ పార్టీ వారా భేదం లేకుండా అందరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అది యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మధ్యలో చూస్తే వర్షాలు పడితే ఏ విధంగా పరిస్థితులు ఉన్నావో మనం చూస్తున్నాం. కాబట్టి మనం వర్షాలలో భవిష్యత్తులో ప్రజలు బాధపడకుండా తగు చర్యలు, హైదరాబాద్ను రక్షించుకోవడానికి చర్యలు చాలా అవసరం. అయితే ముఖ్యంగా ఏంటంటే చాలా చోట్ల చెరువులను అనేది కొందరు ఆక్రమించుకునేసి అది బీదవారికి అనేది అమ్మేసేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోయారు. ఆ బీదవారు అప్పో చేసేసి ఇల్లు కట్టుకున్నారు. అవి కూడా కూలగొడితే వాళ్ళ భవిష్యత్తు ఏమిటో ఆ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ఎవరైతే అది ప్లాట్లు చేసి అమ్మినరో, డబ్బులు అనేది కూడగొట్టుకుండ్రో వాళ్ళ డబ్బులను జప్తు చేసేసి ఈ బీద వాళ్ళకు సహాయం చేసే విధంగా ఈ బీద వాళ్ళకు అంటే చెరువులలో, నాలాలలో, కుంటలలో ఎక్కడనైతే వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉన్నారో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకనేది వెసులుబాటుగా కొన్ని చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాము. ఓవరాల్ భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవటానికి ఇది చాలా అవసరం. చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది రక్షించుకునే విధంగా ఆక్రమార్కుల గుండెల్లో దడలు పుట్టే విధంగా ఏవైతే చర్యలు జరుగుతున్నావో సామాన్యంగా ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.